హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మనం బెండకాయని మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. మనకి ఫస్ట్ ఇది గ్రో చేసుకోవాలంటే మనకి విత్తనాలు కావాలి. ఫస్ట్ టైం అయితే మీరు విత్తనాలు కొనుక్కోవటం కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కానీ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మన గార్డెన్లోకి ఇది వచ్చినట్లయితే మనము ఒక కాయని కానీ వదిలేసుకుంటే దాని నుంచి వచ్చే విత్తనాల ద్వారా మళ్ళీ మనము గ్రో చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేశానండి. ఇవి వచ్చి బెండకాయ విత్తనాలండి. ఇదిగోండి మీరు నా చేతిలో చూస్తున్నట్లయితే ఈ విత్తనాలని మనము డైరెక్ట్ సీడ్లింగ్ ప్లాంట్స్ అండి. ఇవి నారులా పోసుకోకూడదు. నారులా పోసుకొని మనం మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మొక్క అయితే బతుకుతుంది కానీ మనకు కావాల్సినంత ఈల్డింగ్ అయితే రాదండి. డైరెక్ట్ సీడ్లింగ్ పెట్టుకుంటేనే మనకి కావాల్సినంత మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది. ఈ ప్లాంట్స్కి వచ్చేసేసి మనము సాయిల్ మిక్స్ మనం రెగ్యులర్గా ఎలా సాయిల్ మిక్స్ చేసుకుంటామో సేమ్ సాయిల్ మిక్స్ అనేది సరిపోతుంది. దీనికి పాట్ సైజ్ వచ్చి మినిమం మనకి 5 kg శాండ్ పట్టేట్లుగా ఉండేట్లుగా ట్రై చేయండి. ఒక 12x12 గ్రూ బ్యాగ్లో అయితే మనము 2 మొక్కలు వేసుకోవచ్చు. ఒక 100 రూపీస్ టబ్లో అయితే మనము 4 నుంచి 5 మొక్కల దాకా వేసుకోవచ్చండి. మనకి ఇవి చిన్న కంటైనర్లో కూడా వస్తాయి, కానీ చిన్న కంటైనర్లో మొక్క అనేది పెద్ద గ్రో అవ్వదు, మనకి హై ఈల్డింగ్ అనేది ఇవ్వదు. మనకి హై ఈల్డింగ్ కావాలి అంటే మనకి కంటైనర్ సైజ్ అనేది ప్రాపర్గా ఉండాలి. నేను ఇప్పుడు ఈ కంటైనర్లో మనము విత్తనాలు ఎలా నాటుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చి విత్తనం అనేది ఇదిగోండి పై భాగము ఈ హోల్ ఉంటుంది కదా, ఇది వచ్చేసేసి పైకి ఉండాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ప్రతి ఒక్క విత్తనానికి కూడా ఇలాగా తెల్లగా కనిపించిన భాగం అనేది పైకి ఉండాలండి. మనము విత్తనం నాటుకునేటప్పుడు ఎలా అంటే అలా నాటుకుంటే విత్తనం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ తెల్ల భాగం అనేది పైకి ఉండేట్లుగా పెట్టుకోండి. అప్పుడే మనకి విత్తనం అనేది జర్మినేషన్ పైకి వస్తుంది. నేను ఈ కంటైనర్లో 4 విత్తనాలు పెట్టుకుంటున్నాను. ఈ కంటైనర్లో ఒట్టి పాలకూర తప్పించి ఇంకా ఏం మొక్క లేదు, అందుకని నేను ఈ విత్తనాలు 4 పెట్టుకుంటున్నానండి. బట్ మనం ఎప్పుడు విత్తనం నాటుకున్నా విత్తనం కంటే 3 times ఎక్కువగా మనం మట్టి పోసుకోవాలి. అంతకంటే ఎక్కువ పోసుకుంటే విత్తనం అనేది పైకి రావడానికి కష్టమైపోతుంది. వేసుకున్న వారానికి మొక్క అనేది ఈ కండిషన్లో ఉంటుందండి. 4 సెట్ ఆఫ్ లీవ్స్ అనేది వచ్చేసేస్తాయి. 15 డేస్కి అనేది మొక్క అనేది ఈ కండిషన్లో ఉంటుంది, ఈ హైట్లో ఉంటుందండి. మొత్తం 6 సెట్ ఆఫ్ లీవ్స్ అనేవి వచ్చున్నాయి. 40 డేస్కి అనేది మొక్కకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో మెయిలు ఫీమేలు అని ఏమీ ఉండవండి, 2 కలిపేసి ఒకటే దాంట్లో ఉంటుంది. ప్రతి ఒక్క పువ్వు కాయ అవుతుందండి. మనకి దీనికి కానీ మనం 3G కటింగ్ చేసుకుంటే మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుందండి. నేనైతే మ్యాక్సిమం 3G కటింగ్ చేయక ముందే మనకి అన్ని ఒక్కొక్కసారి మనం 3G కటింగ్ చేయకపోయినా ఇలాగ బ్రాంచెస్ లాగా వచ్చేసి కాయలు అనేది వస్తాయి. ఇలా కానీ బ్రాంచెస్గా కానీ మీకు కానీ రాకపోతే కంపల్సరీగా టిప్ తుంచండి. తుంచితే బ్రాంచెస్గా వచ్చేసేసి కాయలు ఎక్కువగా వస్తాయి, ఈల్డింగ్ ఎక్కువగా ఉంటుంది. మనము ఈ సీడ్స్ని ఎప్పుడు క్లోజ్డ్గా ఉండే ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకోవాలండి. ఎలా అంటే అలా పడేస్తే పురుగులు అనేది వస్తాయి, అప్పుడు విత్తనాలు అనేవి పాడైపోతాయి. ఈ విత్తనాలు అనేది మనం 365 డేస్ మనం గ్రో చేసుకోవచ్చు. కానీ సమ్మర్ సీజన్లో బాగా హై ఈల్డింగ్ వస్తుందండి బెండ మొక్కలు రిమైనింగ్ సీజన్లతో పోల్చుకుంటే. బట్ 365 డేస్ మనకి ఈల్డింగ్ అయితే వస్తుంది. ఒక ఫ్యామిలీకి మనం కానీ ఈ బెండ మొక్కలు కావాలి అంటే వేపుడికి 4 ఉండే ఫ్యామిలీకి 10 నుంచి 12 మొక్కలు కావాల్సి వస్తుంది. మొక్కల్లో మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బెండ ఉంటుందండి. స్టార్ బెండ అని, చెట్టు బెండ, నాటు వెరైటీ బెండ, ఇలా పొడవు బెండ ఉంటాయండి. మనము వీటిని మ్యాక్సిమం 3 to 5 months లోపలే మొత్తం ఈ ప్లాంట్ విత్తనం పెట్టుకోవటము హార్వెస్ట్ మొత్తం అయిపోయి ప్లాంట్ అనేది చనిపోతుందండి. మళ్ళీ మనము అగైన్ అనేది సీడ్స్ పెట్టుకోవాలి. ఈ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఈ బెండకాయలను అనేది హార్వెస్ట్ చేసుకోవాలి. మనకి 2, 3 ఉన్నాయి, మనం హార్వెస్ట్ కానీ చేసుకోవటం ఏం లేవు సరిపోవు అనుకోని మనం అలా వదిలేసేస్తే అవి నెక్స్ట్ ముదిరిపోతే అవి అసలు ఎందుకు పనికి రావండి. కాబట్టి మనము బెండకాయలు అనేది రైట్ టైంలోనే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. మనకి ఒక 10-12 మొక్కలు వేసుకుంటే 4 ఉండే కుటుంబానికి ఆల్టర్నేటివ్ డేస్ ఎవ్రీ 2 days 3 daysకి ఒకసారి హార్వెస్ట్కి అనేది వస్తాయి. బెండ మొక్కలు అనేది మన ఇంట్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి కుండీల్లో. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ బెండకు వచ్చేసి తెగులు వచ్చేసింది. మ్యాక్సిమం ఇది కానీ మిల్లీ బాక్స్ కానీ వస్తాయండి. ఒక్కొక్కసారి ఆకుముడత తెగులు అనేది వస్తుంది. ఇదేంటంటే ఆకు పీల్చే తెగులు అండి. ఇది వచ్చినప్పుడు మనం ఈ ఆకులు అనేవి తీసేసేయాలి. ఇక్కడ మీరు వెనక చూస్తున్నట్లయితే అంటే దీంట్లో ఉండే గ్రీనరీ మ్యాటర్ మొత్తాన్ని తినేసేస్తుంది మొక్క అనేది. ఇది కానీ మనం ఇలాగే వదిలేసాము అంటే ఈ మొక్క మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి మొక్క చనిపోతుంది. ఇలా కానీ మీకు ఏమైనా ఆకులు కనిపిస్తే అవి వెంటనే ఫస్ట్ వాటిని రిమూవ్ చేయండి. రిమూవ్ చేయటము తర్వాత ఇంకా బటర్ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా ఫెస్ట్ మీ దగ్గర ఏది ఉంటే అది పసుపు కలిపేసి నీళ్ళు
అలాగా చల్లితే ఇప్పుడు ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుందండి. వీటిలో ఉండే పత్రరహితం అంటారు కదండి, గ్రీనరీ మొత్తాన్ని తినేసేసినప్పుడు అప్పుడు ఆ మొక్క ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు, మొక్క చనిపోతుంది. ఇలా కానీ ఆకులు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఫస్ట్ అసలు తీసేయండి, తర్వాత క్లీన్ చేసి మొక్కని నీట్గా మనము ఆ ప్లాంట్ని ఏదైనా అప్పుడు పెస్ట్ కంట్రోల్స్ ఏదైనా పుల్లటివి ఇస్తే మ్యాక్సిమం పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. ఇది చూడండి, ఈ ఆకులు వెనక భాగాన్ని వచ్చేసేసింది, ఇది పైన బాగానే ఉంది. ఇప్పుడు ఇది కానీ మనం ఇలాగే వదిలేసేసాము అంటే ఇది మొత్తం మొక్కనే చనిపోతుందండి. ఈ ఆకుల్ని తీసేసి మన గార్డెన్కి దూరంగా పడేయాలి. ఈ బెండ మొక్కకు అనేది మనకి ఫుల్ సన్లైట్ కావాలండి. ఇది పార్షియల్ సన్లో ఈ మొక్క అనేది గ్రో అవ్వదు. దీనికి వచ్చేసి ఫెర్టిలైజర్స్ మనం అన్ని మొక్కలకి ఎలాగే ఇచ్చుకుంటామో సేమ్ అలాగే ఫెర్టిలైజర్స్, ఫుడ్ ఫెర్మెంటర్ జ్యూసెస్, మనకి రైస్ క్లీనింగ్ వాటరు, కోడ్ మిల్క్ ఫెర్టిలైజరు, అట్లాగా మనం అన్ని మొక్కలకి ఎలా ఇచ్చుకుంటామో సేమ్ అలాగే ఇస్తే సరిపోతుందండి. దీనికంటే సపరేట్గా ఏం ఫెర్టిలైజర్స్ ఏం పడలేదు. ఇది చాలా ఈజీగా మన ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. ఈ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్క అనేది ఈ కండిషన్లో ఉంటుంది. ఈ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఏదో ఈల్డింగ్ వస్తుంది అనుకుంటాం కానీ బట్ ఏమీ రాదండి. మనకు ఒక్కసారి కానీ ఆకుల సైజుని చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తం ఈల్డింగ్ అయిపోయినది. ఇది ఫ్రెష్ ప్లాంట్ ఆకులు చూడండి ఏ సైజులో ఉన్నాయి, దానికి 3 times ఉన్నాయి. అప్పుడు ఇది మనకి ఈల్డింగ్ ఇస్తుంది. అంత చిన్న ఆకులుగా ఉన్న ప్లాంట్ అనేది మనకి ఈల్డింగ్ కూడా ఏమీ ఇవ్వదండి. ఈ కండిషన్లో ఉన్న మొక్కలని మనం తీసేసి మళ్ళీ ఫ్రెష్ మొక్కలను పెట్టుకోవడం బెటర్ అండి. దీనికి ఏదైనా ఫెర్టిలైజర్స్, ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ఇది మళ్ళీ అంత హెల్తీగా అయితే రాదండి. ఇది వచ్చి బెండకాయ మొక్క కంప్లీట్ కేర్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.